ఒకప్పుడు బీహార్ అట్లాగే ఉండేది, ఉత్తరప్రదేశ్ అట్లాగే ఉండేది, బెంగాల్ స్టిల్ నో అట్లాగే ఉంది. మనం ప్రపంచం మొత్తానికి విద్యావంతుల్ని పంపించిన రాష్ట్రం కాస్త ఇప్పుడు ప్రపంచంలో భారతదేశంలో అత్యధిక కేసులు ఫేస్ చేసినటువంటి విద్యావంతుల లెక్క ఇప్పుడు చూడండి. వాళ్ళు నన్ను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్లల్లో కేసులు నమోదైనటువంటి వాళ్ళు లేదా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనటువంటి వాళ్ళ ఎడ్యుకేషన్ లిస్ట్ తీయమనండి. గతంలో అవిద్యావంతులు 80 నుంచి 90% ఉండేవాళ్ళు, 10% విద్యావంతులు ఉండేవాళ్ళు. ఇప్పుడు 60% మంది 10th క్లాస్ అబోవ్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. అంటే చదువుకున్న వాళ్ళని కూడా దొంగలుగా మారుస్తున్నాం మనం తప్పుడు కేసులతో. వ్యవస్థీకృత పతనం పతాక స్థాయికి తీసుకెళ్ళాం. దీన్ని ఈ విచ్ఛిన్నాన్ని నాయకులు నవ్వుతూ చూసుకుంటున్నారు. ఎందుకయ్యా అంటే ఈ డబ్బులు పెట్టి కార్యకర్తలను తెచ్చుకోవడం కంటే వాళ్ళని చచ్చినట్టు బానిసలుగా పడేసుకోవాలంటే ఇట్లాగా అనేటువంటి ఒక సరికొత్త జోదంలో పావులుగా మారుతున్నది కార్యకర్తలు. అవును, ఒక రకంగా కాస్తంత రిలీఫ్ వచ్చినట్టు సార్ వైసీపీకి. ఏముండదండి దీంట్లో, ఇదేమి వైసీపీది కూడా కాదు. ఇది అక్కడ ఎవడో ఒకడు గంజాయికి ఇదే కాదు, వాళ్ళదేం కాలేదు. ఇక్కడ నిన్న సోషల్ మీడియాది నిన్న 1-2 వచ్చినాయి ఇట్లాగే. ఏది ఎందుకు అరెస్ట్ ఎట్లాగ పెడతారు మీరని చెప్పేసి 2 కేసుల్లో కూడా వచ్చినాయి. కాకపోతే ఈ 6 నెలల తర్వాత కొంచెం కోర్టులు, ఇదివరకు అయితే కోర్టు ఇట్లాంటి జగన్ ప్రభుత్వాన్ని